నాకు సంబంధించిన వాళ్ళు నాకు చాలా సన్నిహితులు, ఈ పార్టీలో ఒకడు, ఆ పార్టీలో ఒకడు, ఆ పార్టీలో ఒకడు పోటీ చేస్తూ వస్తున్నారు. కాబట్టి నేను ఎన్నికల గురించి కానీ, ఎన్నికల మీద ఏది దాన్ని ఏమంటారు సర్వేలోనో లేకపోతే ఇంకోటనో నా పేరుతోటే వస్తున్నాయి సమీక్షలు కానీ, ఒక పార్టీని సపోర్ట్ చేస్తున్నట్టు కానీ, ఎన్నికల గురించి నేను ఎన్నికలు అయిపోయే వరకు ఇండివిజువల్గా నా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు ఒక ఇంటర్వ్యూకి వస్తామని. అంతా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు ఈ 10 ఏళ్లలో. ఎవ్వరికి కూడా నేను రాజకీయం మాత్రం పోలింగ్ అయిపోయే వరకు ఎవరితో కూడా మాట్లాడను. దయచేసి ఎవరైనా ఇంతకుముందు నేను ఫోన్ చేస్తే మీకు నెక్స్ట్ వీక్ ఇస్తానండి, 10 రోజుల్లో మాట్లాడతాను అని చెప్పుంటే వాళ్ళకు కూడా మీ ద్వారా చెప్తున్నాను. నేను ఏదైనా మాట్లాడితే మార్గదర్శిలో కూడా ఏదైనా డెవలప్మెంట్ ఉంటేనే మాట్లాడతాను. దీని తర్వాత ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మీకు తెలియజేయడం నా బాధ్యత. అది కూడా ఓన్లీ రాజమండ్రి ప్రెస్కే, రాజమండ్రి ప్రెస్ని మాత్రమే పిలుస్తాను. మీలో అందరూ లేకపోతే ఎవరో ఒకళ్ళు ఇద్దరు వచ్చినా చాలు, మీరు షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇష్యూ ఇదే ఉంటుంది, పొలిటికల్ ఇష్యూ మాత్రం నేను మాట్లాడను. మాట్లాడండి, ఇదే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి కాబట్టి నేను మాట్లాడను. నన్ను ఎవరో కూడా ప్రచారానికి రమ్మని ఎవరో రిక్వెస్ట్ చేయలేదు. నాకు అందరూ అదే చెప్తున్నాను కదా, ఇక్కడైతే నాకు రాజమండ్రి చుట్టుపక్కల అయితే అందరూ క్లోజ్ అయిపోయిన తర్వాత నేను ఎవరి వైపున ఏం మాట్లాడినా, కనీసం నేను ఇప్పుడు ప్రెస్ తోటే కాదు మామూలుగా ఎవడైనా వచ్చి ఏమన్నా అక్కడ ఎవరికి బాగుందని నేను అడిగితే కూడా చెప్పట్లేదు. ఎందుకంటే అది అనవసరంగా ఇతనికి బాగుందంటే రెండో వాడికి నెగిటివ్ వెళ్తుంది. ఇలా అంటున్నట్టు అరుణ్ కుమార్ నేను క్లోజ్ ఫ్రెండ్ కదా, క్యాండిడేట్ల ఇంట్రెస్ట్ రాజకీయాల దూరంగా మనం ఎవరం బతకలేము. అందరం రాజకీయాల్లో ఉన్నాం, అందులో ఏ తేడా లేదు, అందరం ఉన్నాం రాజకీయాలు. ఏమని అది కోర్టు కేసు ఉంది, అది అందుకని చెప్పి అదే యాక్చువల్గా బిల్లులు ఎలా పాస్ అవుతాయి అన్న దాని మీద నేను చాలాసార్లు మీకు చెప్పానుగా, మీరు చెప్పవలసింది. ఓటింగ్ ఉంటే డివిజన్ అంటే తలుపులు వేయాలి. హైకోర్టుకే చేస్తాను, నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇస్తారని. ఈ కేసుకు కూడా వాల్యూ ఉంది, ఈ కేసు డిజర్వ్స్ ఇట్, దానికి అర్హత ఉన్న కేసు ఇది. ఎవరు న్యాయ వ్యవస్థ చేస్తుంది. ఈ జడ్జిమెంటే ఒక రకంగా న్యాయ వ్యవస్థలో పెద్దవాడికి చిన్నవాడికి తేడా ఉండదు. ఓర్పు ఉంటే చాలు. సహనంగా ఇన్ని వాయిదాలు నాళ్ళు తిరిగాను కాబట్టి నేను ఒక సామాన్యుడైనా నాకు ఆర్డర్ వచ్చింది. అంత పెద్ద పెద్ద పీడనలు వాళ్ళు పెట్టుకున్నా. ఇదే మనకి న్యాయ వ్యవస్థ. ఒకటి ఏంటంటే తిరగలేరు ఇంతకాలం, ఇంకోటైతే వదిలేసినాం. మనకైతే పని పోటు లేదు కాబట్టి ఇదే పని మీద తిరుగుతూ వచ్చాం. ఏమండి అదే చెప్తున్నాను, జస్టిస్ మే బి డిలేడ్ బట్ నాట్ డినైడ్. కానీ దానికి ఇంకో కౌంటర్ ఏంటంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ ఈక్వల్ టు జస్టిస్ డినైడ్. నాది మాత్రం అది కాదు, జస్టిస్ మే బి డిలేడ్ బట్ ఇట్ నాట్ బి డినైడ్. కృష్ణుడు మొత్తం అంతా ఆయనే చేశాడే. కృష్ణుడి పాత్ర కాదు, మంది సంజయుడి పాత్ర అంతే. సంజయుడు అన్నీ చూసి చెప్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడికి. అలా కోర్టు వారు కళ్ళు మూసుకుని ఉంటుంది అక్కడ. న్యాయదేవతకి కళ్ళు ఉండవు, చెవులే ఉంటాయి. అందుకని నాకేం ఆదేశం ఇచ్చారంటే నువ్వు వెళ్ళి న్యాయదేవతకి ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉండు సంజయుడిలాగా అని చెప్పారు. నేను ఇంకా జిల్లా కోర్టులు అవి తిరిగి అక్కడ జరుగుతుందంతా కూడా అక్కడికి వెళ్ళి చెప్తూ ఉంటాను. ఎలక్షన్లో చెప్పానుగా, నాకు ఇప్పుడు మా ఫ్యామిలీ డాక్టరు గూడూరు శ్రీనివాస్ గారు నాకు వెరీ క్లోజ్, మామూలు క్లోజ్ కాదు. నాకు ఆ కరోనా వచ్చినప్పుడు నా దగ్గర కాదు, నేను ఏ పేషెంట్ని పంపినా పేషెంట్ దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా చేశాడు. ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ చేయగలరంటే మీరు పంపారు కదండి. నేను పురంధరేశ్వరి గారు మాతో 10 ఏళ్ళు ఉన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఊళ్ళోకి వచ్చాడు. తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు నేను ఆల్మోస్ట్ 10 రోజులకు ఒకసారి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. పోలవరం కూడా వెళ్ళాం, అంత క్లోజ్గా ఆయన ఉంటాడు. వాళ్ళిద్దరూ క్యాండిడేట్లు. అంటే నేను బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకంగా అనుకోండి, అది వేరే విషయం. అంటే బయటకు వచ్చి చెప్పడానికి ఓ పక్కన దుర్గేష్, వేణు జక్కంపూడి కొడుకు, ఇక్కడేమో ఆదిరెడ్డి అప్పారావు కొడుకు, మార్గన్ నాగేశ్వరరావు కొడుకు.
వీళ్ళిద్దరితో డైరెక్ట్ లేకపోయినా వాళ్ళ తండ్రులతో ఎప్పటి నుంచో ఉంది పరిచయం. బుచ్చే చౌదరి అయితే మామూలుగా ఉత్తినే నాకు అలా ఫోన్ చేస్తుంటాడు. నాకు ఇక్కడ ఉన్న ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళందరిలోకి పాత ఫ్రెండ్ ఎవడంటే బుచ్చే చౌదరి. 50 ఏళ్ళు అయింది, మాకిద్దరికి 50 ఏళ్ళు అయిపోయి ఉంటుంది పాటికి. బుచ్చే సరే, ఆయనకి ఎనర్జీ ఉంది, ఉన్నాడు. అది తప్పది. గిడుగు రుద్రరాజు ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు నేను చెప్పక్కలా, ఎందుకంటే కాంగ్రెస్లోనే ఉండొచ్చాను నేను. ఇప్పటికి కూడా నా మైండ్ కాంగ్రెస్ మైండే. అంటే సెక్యులరిజమే ఈ దేశంలో ఉండవలసింది. ఆ సెక్యులరిజం ఉండడానికి కాంగ్రెస్కి 100 సీట్లు పెరిగితే రేపు పార్లమెంట్లో దేశం బతుకుతుంది. బీజేపీ పవర్లోకి వచ్చినా పర్లేదు, కానీ కాంగ్రెస్కి ఒక 100 సీట్లు పెరగాలి. 100 దాటితే దేశం కంట్రోల్ అవుతుంది. లేకపోతే మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ మన పార్టీలాగే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు బ్లాక్మెయిల్లో పోవాలి. ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి ఒప్పుకోవాలి.